ఇందులో మెయిన్‌గా అయితే బ్రహ్మానందం గారేనండి హీరో. కాకపోతే మనకది లాస్ట్‌లో రివీల్ జేస్తారు. అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనమాట. అందులోను గోవా డ్రెస్ యేసుకొని మామూలుగా ఉండరు బ్రహ్మానందం గారైతే మాత్రం. ఓ క్యాప్ పెట్టుకొని, పూల చొక్కా యేసుకొని అదిరిపోద్దసల. సినిమా మొత్తానికి ఆయనే హీరో. ఈ మధ్య కాలంలో అసలు ఫ్యామిలీతో చూసే మూవీస్ రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు గదా! కానీ ఇదైతే పర్ఫెక్ట్‌గా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడొచ్చనమాట. అంటే ఓల్డ్ ఏజ్ నుంచి ఇప్పుడున్న జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఏదో పాయింట్‌లో అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు. అలా అయితే ఉంటుందనమాట. మన జీవితానికి లింక్ అనేది ఉంటది ఖచ్చితంగా ఏదో ఒక సిట్యుయేషన్ అయితే మాత్రం. సో, మరి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. అంటే ఆయనకుండేటువంటి ప్రాబ్లమ్సు అలాగే అవే మళ్ళీ ఆయనకి లాస్ట్ ఎండింగ్‌లో సపోర్ట్‌గా ఎలా మారాయి అనేది స్టోరీలా పెట్టారు. సో, ఒకవైపేమో మదర్ హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వటం, దానికి బిల్లో 3,00,000. ఇంకొక వైపేమో కూతురేమో పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్. అలాగే కొడుకు జాబ్ చేస్తున్నాడులే, నెలకు 40,000-50,000 సంపాదిస్తున్నాడులే అనుకుంటే జాబ్ వదిలేసే దాదాపు 2 సంవత్సరాలు అయిపోద్ది. స్టార్టప్ ప్లాన్‌తో అయితే ముందుకెళ్తాడు. ఇంకొక వైపేమో ఈయన ఎప్పటినుంచో జాబ్ చేస్తూ ఉన్న స్కూల్‌లో నుంచి అయితే ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదని చెప్పి ఈయన్ని కూడా జాబ్‌లో నుంచి తీసేస్తారు. మరి అలాంటి సిట్యుయేషన్‌లో తన కూతురికైతే మొత్తానికి పెళ్లి సెట్ అవుతుంది ఆ అబ్బాయితోనే. మరి ఎలా చేస్తారు ఏంటి అనేదే హైలైట్. కాకపోతే ఆ పెళ్లి చేయడానికి ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే మాత్రం మన బ్రహ్మానందం గారు కట్టిన ఇల్లు. మరి ఆ ఇల్లు అమ్మాలి అంటే మాత్రం ఎలా అనేది చాలా పెద్ద క్వెషన్ అయితే అవుతుంది ఆయనకి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి గదా! కానీ ఒప్పుకోరనమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే మాత్రం బ్రహ్మానందం గారు ఆలోచించిన కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసల. ఆయన ముందే చెప్తారనమాట. ఏంటి అంటే పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళయిన తర్వాత వాళ్ళకి మనవళ్ళు, మనవరాలు వచ్చాక రెక్కలొచ్చి ఎటు వాళ్ళు అటు ఎగిరిపోతూ ఉంటారు. కానీ అందరూ కలిసి ఒక చాట కలవాలి అంటే మాత్రం ఈ హ్యాపీ హోమ్ అనేది ఉండాలి అని చెప్తారు. ఆ హ్యాపీ హోమ్ ఇంకెక్కడో కాదండి, గోవాలో కట్టుకుంటారు మన బ్రహ్మానందం గారు. అది నెక్స్ట్ లెవెల్ అసల. సో, అక్కడికొచ్చి లైఫ్ ఎంజాయ్ చేయడానికైతే సెట్ చేసుకుంటారు. మరి అలాంటిది ఆ ఇల్లే అమ్మేయాల్సిన సిట్యుయేషన్‌లోకి వెళ్ళినప్పుడు అందరూ పడే బాధ గానీ, లేదు అంటే అందరూ నరేష్ గారికి ఇచ్చే సపోర్ట్ గానీ నెక్స్ట్ లెవెల్ అసల. ఇందులో నరేష్ గారి యాక్టింగ్ గూడా చాలా బావుంది. అలాగే మనకి బ్రహ్మానందం గారిని ఫస్ట్ నుంచి చివరి వరకు చూపించరు గానీ, ఆయన బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తోనే మనకి ఇంతకుముందు ఆయన సినిమాల్లో వచ్చిన డైలాగులున్నాయి గదా! సో, అవన్నీ వరుసగా ప్లే చేస్తూ ఉంటారనమాట. ఆయన చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక వైపు లక్ష్మి అని చెప్పి యాక్ట్ చేశారు. ఆవిడైతే నెక్స్ట్ లెవెల్. అదేనండి పాత సినిమాలో 'అబ్బ జబ్బదబ్బా' అంటారు కదా! సో, ఆవిడనమాట బ్రహ్మానందం గారి వైఫ్‌గా అయితే నటించారు. సో, ఆవిడ డైలాగ్ అయితే మాత్రం ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళకి, మనకి ఇరిటేషన్ అయితే తెప్పిస్తది. ఇంకెంతకాలం బతుకుతానో అని చెప్పి అంటూ ఉంటారు. సో, అదైతే మాత్రం నెక్స్ట్ లెవెలు. వీళ్ళందరూ అయితే హ్యాపీ హోమ్‌కి బయలుదేరతారు. సో, నరేష్ గారి ప్లాన్ ఏంటంటే ఆ ఇల్లు అమ్మేసి పిల్ల పెళ్లి చేసి కొంచెం అప్పులు అయన్నీ క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని ఓవరాల్‌గా అయితే మాత్రం. కానీ ఇంకొక వైపేమో వాళ్ళెవరికీ తెలీదు గదా! వాళ్ళైతే ఆటోమేటిక్‌గా ఈయనకి యాంటీ అవుతూ ఉంటారు ఆ ప్లాన్ తెలియగానే. సో, నెక్స్ట్ లెవెల్ అసల. ఆ టార్చర్ అనుభవిస్తూ ఇంకొక వైపు ఫ్యామిలీననేది లీడ్ చేస్తూ ఉంటారు నరేష్ గారు. అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని గూడా పోలీస్ స్టేషన్‌లో పెడతారనమాట. అది గూడా ఇంకొక ట్విస్ట్ అసల. సో, మొత్తానికైతే వీళ్ళందరూ గొడవలు పడటం, అక్కడి దాకా వెళ్ళటం అయితే జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు అమ్మారా లేదా అనేదే హైలైట్. అలాగే పిల్ల పెళ్లి గాని అవన్నీ గూడా అప్పటి వరకు మనకి ఏవైతే బర్డెన్స్‌గా కనబడతాయో ఆ క్యారెక్టర్‌కి, సో, అవన్నీ ఆటోమేటిక్‌గా ప్లస్ పాయింట్స్ సపోర్టింగ్‌గా అయితే మారిపోతాయన్నమాట ఈయనకి. సో, అది నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారని చెప్పొచ్చు. బావుంది ఓవరాల్‌గా అయితే మాత్రం. మన బ్రహ్మానందం గారి డైలాగ్స్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్‌లో చెప్పే డైలాగ్స్ గానీ, ఆయన ఎంట్రీ ఉంటది. అది భలే ఉంటదసల. సో, ఓవరాల్‌గా అయితే ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. థియేటర్‌లో రిలీజ్ అయ్యుంటే ఇంకా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేది. కానీ ఈటీవీ విన్‌లో అయితే రిలీజ్ అయింది. ఓకే. ఓవరాల్‌గా అయితే చాలా బావుంది. ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూర్చొని. సో, ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.